ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకర దర్శనం. ఇందులో క్రమసన్యాసం అనే భాగంలోకి వెళ్తున్నాం. సన్యసింపదలిచిన వ్యక్తి ఒక సద్గురువును ఆశ్రయించి ఆయన ద్వారా మంత్రోపదేశం పొందడం శాస్త్ర విధి. ఆ నియమాన్ని పాటించడం కోసం శంకరుడు సద్గురువును అన్వేషిస్తూ బయలుదేరాడు. అనంతశయనం, కన్యాకుమారి, మధుర, శ్రీరంగం, పంచనద క్షేత్రం, చిదంబరం మొదలైన పవిత్ర ప్రదేశాలను దర్శిస్తూ క్రమంగా నర్మదా నదీ తీరానికి చేరాడు. అది గోవింద భగవత్పాదుల ఆశ్రమం. పూర్వాశ్రమంలో ఆయన పేరు చంద్రశర్మ. ఆయన గౌడపాదాచార్యుల దగ్గర సంస్కృత వ్యాకరణ భాష్యాన్ని, పతంజలి మహర్షి రచించిన భాష్యమది, దాన్ని 9 రోజుల పాటు నిద్రాహారాలు మాని సంపూర్ణంగా రావి ఆకుల మీద వ్రాసుకున్నారట. తరువాత అలసిపోయి ఆ ఆకుల మూటను తల క్రింద పెట్టుకొని ఆయన నిద్రిస్తుండగా అందులో కొంత భాగం అజభక్షితమైందట. అందువల్లనే అలా లుప్తమైన భాగానికి అజభక్షిత భాష్యం అని పేరు వచ్చింది. తదనంతరం చంద్రశర్మ గృహస్థుడై సంతానం పొంది చివరకు హిమాలయాల్లో ఉన్న గౌడపాదుల వద్దకే వెళ్ళి సన్యాసం స్వీకరించి గోవింద భగవత్పాదాచార్యులయ్యారు. గురు ఆదేశానుసారం నర్మదా నదీ తీరంలో గోవింద భగవత్పాదులు శిష్య సమేతంగా నివసించసాగారు. వారు ఎక్కువ కాలం గుహలో కూర్చుని ధ్యాన నిష్టలో ఉండేవారు. అక్కడి శిష్యుల సహకారంతో బాలశంకరుడు గోవింద భగవత్పాదుల దర్శనం చేసుకున్నాడు. మొదట శంకరుడు ఆ గుహ చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేశాడు. అనంతరం ఆయన్ను అనేక విధాల స్తోత్రం చేశాడు. పతంజలి స్వరూపులైన మీ నుండి బ్రహ్మనిష్టను పొందాలి అనే కోరికతో శరణు వేడుతున్నాను, నన్ను మీ శిష్యునిగా గ్రహించి అనుగ్రహించండి అని ప్రార్థించాడు. సమాధి స్థితులై ఉండిన గోవింద భగవత్పాదుల వారు అదృష్టవశాత్తు అప్పుడు లౌకిక ప్రజ్ఞ పొందినవారై, నీవెవర్నాయనా అని అన్నారు. వెంటనే శంకరుడు, న భూమిర్నతోయం న తేజో న వాయు నఖం నేంద్రియం వా న తేషాం సమూహ అనైకాంతికత్వాత్ సుషుప్త్యేకసిద్ధః తదేకో వశిష్టః శివః కేవలోహం. నేను భూమిని కాను, నీటిని కాను, అగ్నిని కాను, గాలిని కాను, ఆకాశాన్ని కాను, ఇంద్రియాన్ని గాను, వీటి సమూహాన్ని కాను. ఏకత్వ స్థితి వల్ల సుషుప్తికి, గాఢ నిద్రకు సాక్షిని మాత్రమే. అన్నింటికంటే అతీతంగా, ఏకంగా మిగిలి ఉన్న కేవల ఆనంద స్వరూపుడనే నేను అని ఈ విధంగా ప్రారంభించి 10 శ్లోకాలలో తాను ఎవరో తెలియజేశారు. ఈ శ్లోకాలే నిర్వాణ దశకం అని, దశశ్లోకి అని ప్రసిద్ధమయ్యాయి. బ్రహ్మతత్వజ్ఞానం నిండిన బాలశంకరుని వాక్కులతో ఆయన చాలా సంతోషించి, శంకరా, నీవు సాక్షాత్ శంకరుడవే అని పలికి తన శిష్యునిగా పరిగ్రహించారు. ఆనాటి నుండి శంకరుడు వినయ విధేయతలతో, భక్తి ప్రపత్తులతో, పరిచర్యలతో గురు శుశ్రూష చేశాడు. ఫలితంగా
గురువుగారు ఆయనకు సన్యాస దీక్ష ఇచ్చారు. ఉపనిషత్తులలోని 4 మహావాక్యాలను ఉపదేశించారు. అందులో ఒకటి ఋగ్వేదంలోనిది, మొదటిది ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రకృష్టమైన విశేషమైన జ్ఞానమే బ్రహ్మం. రెండవది యజుర్వేదంలోది, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మనై ఉన్నాను. మూడవది సామవేదం, తత్వమసి, అది అంటే ఆ బ్రహ్మం నీవే అయి ఉన్నావు. నాలుగవది అథర్వణ వేదంలోని వాక్యం, అయమాత్మా బ్రహ్మ, ఈ ఆత్మే బ్రహ్మము. ఈ విధంగా గురువుగారి ద్వారా ఉపదేశం పొంది సన్యాసం స్వీకరించిన ఆయన ఆనాటి నుండి శంకరాచార్యులయ్యారు. నారాయణుని నుండి ప్రారంభమైన గురు పరంపరలో వారికి ఈ విధంగా స్థానం లభించింది. నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తించ తత్పుత్రపరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యం. నారాయణుడు, చతుర్ముఖ బ్రహ్మ, వశిష్ఠుడు, శక్తి, పరాశరుడు, వ్యాసుడు, శుకుడు, గౌడపాదుడు, గోవిందుడు, శంకరుడు అని ఈ విధంగా గురు పరంపర వచ్చింది. శంకరాచార్యుల వారు ఆ గురు పరంపరలోని వారు. అనంతరం శ్రీ శంకరాచార్యుల వారు వేదాంత శ్రవణం చేస్తూ గురు సన్నిధానంలో 3 సంవత్సరాలు ఉండి జ్ఞానసిద్ధులయ్యారు. ఓం నమో వెంకటేశాయ.